హలో మై టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. నేను మీ సుజి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే చాలా రోజులు అయిపోతుందండి వీడియోస్ చేయక. ఎందుకంటే మేము కొత్తగా లేడీస్ హాస్టల్ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పేసి మీకు అందరికీ కూడా ఐడియా ఉంది కదా. సో హాస్టల్ స్టార్ట్ చేయడానికి గృహప్రవేశం చేస్తారు కదా. సో ఆ గృహప్రవేశానికి కొన్ని పనులు అయితే బిజీగా ఉన్నానండి. సో అందుకని చెప్పేసి నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. అండ్ ఈవెన్ షార్ట్స్ కూడా నేను చేయలేకపోతున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఈ గృహప్రవేశం వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తున్నానండి. సో ప్లీజ్ మీరందరూ కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మీరు గనక మీ ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటే పూజలు అవన్నీ ఉంటాయి కదా. సో న్యాచురల్గా ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఈ వీడియో ఉంటుందండి. సో ప్లీజ్ మీరందరూ కూడా వాచ్ చేసేసేయండి వీడియో. లాస్ట్ సాటర్డే తెల్లవారుజామున 4:30 to 5 ఈ మధ్యలో నా పేరు, మా హస్బెండ్ పేరు మీద మంచి ముహూర్తం అయితే పెట్టారండి. ఇంకా మేము కూడా ఏంటంటే అదే టైము ఇంకా అదే వారము ఫిక్స్ చేసామన్నమాట. ఇంకా అప్పుడే గృహప్రవేశం చేసుకుందామని చెప్పేసి. ఇక్కడే మాకొక పెద్ద టాస్క్ మొదలైందనమాట. అదేంటంటే లాస్ట్ ట్యూస్డే నుంచో వెన్స్డే నుంచో ఫుల్గా వర్షాలు కదండి. మా ఫంక్షన్ వచ్చేసేమో సాటర్డే అనమాట. మరి అప్పటికి వర్షాలు తగ్గుతాయో లేవో అన్న చిన్న డైనమాలో ఉన్నామన్నమాట. ఒకవేళ వర్షాలు కనుక ఎక్కువ పడితే మేము మా ఇద్దరు పిల్లలు అండ్ నేను, మా హస్బెండ్, మా ఆడపడుచు, మా అత్తయ్య, మా మావయ్య, మా సైడ్ అయితేనేమో మా అమ్మ, మా నాన్న, మా 2 ఫ్యామిలీస్ అందరం కలిసి చేసుకొని ఇట్లా వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఒకవేళ వర్షాలు కనుక పడకపోతే మా మా చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అందరినీ కూడా పిలుచుకొని చేసుకుందాం అనుకున్నాము. ఇంకా అయితే ఫ్రైడే నైట్ కల్లా కూడా కొంచెం వర్షం తగ్గిందండి. ఫ్రైడే మార్నింగ్ కల్లా మా ఆడబిడ్డ, మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళ చెల్లి ఇంకా వచ్చారనమాట. ఇంకా మా మామయ్య అయితే 2 రోజుల ముందే వచ్చేసారండి. ఇంకా మా అమ్మ, మా నాన్న, మా వదిన అయితే మాత్రము ఫ్రైడే నైట్ కల్లా వచ్చారనమాట. సరే ఫ్రైడే ఈవినింగ్ వర్షం తగ్గింది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే సరే మా 5 లైన్స్ మొత్తము ఒక 50-60 మెంబర్స్ ఉంటారండి. మా 5 లైన్స్ మొత్తం కలిపి అనమాట. అయితే ఇంకా సరే అని చెప్పేసి బొట్లు పెడదామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఒక 10 ఫ్యామిలీస్కి చెప్పామో లేదో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి. ఇంకా చూడాలి, మాకు టెన్షను. రేపు ఫంక్షన్ పెట్టుకొని ఇట్లా వర్షము పడుతుంది, రేపు ఎలా జరుగుతుంది ఫంక్షన్ అని చెప్పేసి చాలా భయపడ్డాము. ఇంకా దేవుడి మీద అంతా భారం వేసేసి ఎటు ఒక 10 ఫ్యామిలీస్కి అయితే చెప్పాం కదా, రేపు ఈ టైంకి ఒకవేళ వర్షం ఉండకపోవచ్చేమో అన్న ఒక చిన్న పాజిటివ్ వైబ్తో వర్షంలో గొడుగులు వేసుకొని వెళ్ళి మరీ చెప్పామండి అందరికీ కూడా. ఇంకా మేమైతే సన్నాయి డప్పుల వాళ్ళని కూడా ఏం పిలవలేదండి. ఎందుకంటే ఈ వర్షంలో ఎవరు వస్తారని చెప్పేసి మేము కూడా గోవు వాళ్ళకి కూడా ఏం చెప్పలేదండి. యాక్చువల్గా కొత్తిల్లు అంటే ఫస్ట్ గోవునే తీసుకెళ్తారు కదా ఇంట్లోకి. బట్ మాకు ఆ ఛాన్స్ కూడా లేదండి. ఈ వర్షం వల్ల మాకు చాలా అంటే చాలా అడ్డంకులు వచ్చినాయి. మేము ఎవరిని కూడా పిలుచుకోలేకపోయామన్నమాట. ఫ్రైడే నైట్ కల్లా మా హస్బెండ్ సైడ్ చుట్టాలు కానీ ఇంకా మా సైడ్ చుట్టాలు కానీ అందరూ వచ్చేసారండి. ఇంకా ఏంటంటే కొత్తింటికి గుమ్మానికి మామిడాకులు కానీ ఇంకా బంతిపూల మాల కానీ కడతారు కదా. సో ఇంకా వాటి కోసం అని చెప్పేసి మేమందరం కూడా కలిసి బంతిపూలు అని చెప్పేసి మాలలు కడుతున్నాము. ఫస్ట్ క్లిప్లో ఉంటుంది, మీరు చూడొచ్చు, నేను యాడ్ చేస్తున్నాను. సాటర్డే మార్నింగ్ 4:30 కల్లా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా ఫ్రైడే నైట్ అయితే అసలు నిద్రపోలేదండి. ఒక గంట నిద్రపోయామేమో అంతే. ఎందుకంటే మా సైడు కొత్తగా గృహప్రవేశం చేసుకునే టైంలో ఏంటంటే కుడుములు ఉండాలని చెప్పేసి చేసుకుంటారండి. అవి చేయడానికి ఒక గంట 2 గంటలు పట్టిద్ది అనమాట. ఇంకా మరి మీ సైడు ఈ ఉండ్రాళ్ళు కుడుములు అనేది చేసుకుంటారో లేదో మాకు తెలియదు, కానీ మా సైడ్ అయితే చేసుకుంటారనమాట. ఈ ఉండ్రాళ్ళు అనేవి మాకు 4 మూలలు విసురుతారనమాట పూజారి గారు. సో అవి ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు ఏరుకోవాలి. సో అలా ఏరుకుంటే మంచిదని చెప్పేసి చెప్తారనమాట. మరి మీ సైడు ఈ ఉండ్రాళ్ళు కుడుములు చేసుకుంటారా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సాటర్డే మార్నింగ్ అయితే ఇంట్లో పూజ చేసుకుని అయితే ఇట్లా అయితే బయలుదేరుతున్నామండి కారులో. మీరు కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీకు దగ్గరలో ఏదైతే గుడి ఉంటుందో ఆ గుడిలోకి వెళ్ళి మీరు ఆ దేవుణ్ణి పూజించుకొని మరీ వెళ్ళాలండి. ఇక్కడైతే మాకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి అని చెప్పేసి ఉంటుందన్నమాట. మేము ఇంతకు ముందు గృహప్రవేశం చేసుకున్న టైంలో కూడా మేము ఇదే ఆంజనేయ స్వామి గుడికి దర్శించుకొని మేము వెళ్ళామండి. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా ఆంజనేయ స్వామి గుడికి అయితే దర్శించుకొని అయితే మేము ఇక్కడికైతే వచ్చామన్నమాట, కొత్త ఇంటి దగ్గరికి. ఇందులో మాకు ఒక సంతోషం కలిగించిన విషయం ఏంటంటే మేము గోవు వాళ్ళని ఎవరిని పిలుచుకోలేదని చెప్పేసి చెప్పాం కదా. అయితే మేము కొత్తగా కట్టుకున్న ఇల్లు దగ్గర ఆవులు కానీ ఏమి తిరగవండి.
కాకపోతే నిజంగా దేవుడు మా వెనకాలే ఉన్నాడేమో అనిపించింది. అటుగా వెళ్తున్న ఆవైతే మా దగ్గరే మా ఇంటి దగ్గరే వచ్చి నుంచుందనమాట. అందులో మళ్ళీ ఆ రోజు మార్నింగ్ వర్షం కూడా పడలేదండి. ఫ్రైడే వరకు ఫుల్‌గా పడ్డ వర్షము సాటర్డే మార్నింగ్ కల్లా ఆగిపోయింది. నిజంగా ఇవన్నీ కూడా చూస్తుంటే మాకు నిజంగా శుభశకునాలు అనిపించిందండి. నిజంగా మా వెనకాల దేవుడు ఉన్నాడేమో అని మాకనిపించింది. అనుకున్న టైంకైతే ఇంట్లోకైతే వెళ్ళిపోయామండి. ఇంకా మా ఆడపడుచు చేత పాలు పొంగిచ్చాము. ఇంకా పూజారి గారైతే గణపతి పూజ గానీ, ఇంకా హోమం గానీ, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం గానీ చాలా అంటే చాలా బాగా చేపిచ్చారండి. చాలా బాగా జరిగినియి గూడా అవన్నీ గూడా. వర్షం పడుతుంది కదా! ఫంక్షన్ ఎలా జరుగుతదో అని జెప్పేసి మేము చాలా భయపడ్డాం గదా! మేము భయపడినంత అక్కడ ఏం లేదండి. వర్షం చాలా అంటే చాలా తగ్గింది ఆ రోజు. చిన్న చిన్న చినుకులు పడ్డాయేమో అంతే. ఇంకా మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీస్‌తో అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేశామండి. మా ఫ్రెండ్స్ అందరూ గూడా వాళ్ళకి నచ్చిన కానుకలైతే ఇచ్చి మమ్మల్నయితే దీవించేసి వెళ్లారనమాట. మాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిచ్చింది. మీరు కూడా మా ఈ చిన్న హాస్టల్‌లో ఇంకాస్త పైకి ఎదగాలని జెప్పేసి మీ బ్లెస్సింగ్స్ కూడా మాకివ్వండి. ఇంకా ఈ వీడియోని నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా కూడా మీరు ఆ పూజ అనేది మీరు చూస్తేనే మీరు రియల్‌గా చూసినట్టు అనిపిస్తదనమాట. సో, ప్లీజ్ మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూడండి. చాలా అంటే చాలా బావుంటది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు థ్యాంక్ యూ. మళ్ళా ఇప్పుడు ఇప్పుడు కుడి చేతిలో ఉన్న ఈ ఎడమ చేతిలో పట్టుకోండి. అది కుడి చేతిలో ఉన్నది ఎడమకు, ఎడమ చేతిలో ఉన్నది కుడికి పెట్టండి. ముక్క అది ఇటు ఇది ఇటు ఇక్కడ పెట్టండి. ఎడమ చేతిలో ఉన్నది అటు. చిన్న గొట్టి చిన్నగానే కొట్టండి. కొబ్బరికాయ కొట్టి కుడి నుంచి ఎడమకి ఇట్లా 3 సార్లు కొబ్బరి నీళ్ళని ఇట్లా పోసేయండి. శక్తిపూర్వక పూజ తల్లి ఒక లారీ మీద వచ్చి ఇప్పుడు ఆ కడపను మొదలు పాలతో కడిగి తర్వాత నీళ్ళతో కడిగి పసుపు కుంకుమకి అలంకరణ చేయాలి. మొదలు పాలతో కడిగండి. चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्देयं गावश्वं भूतशानहम् अश्वभूर्वाणमद्यामस्तिनागप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दुषितां कान्तोऽस्मितां श्रियं लोके देवदुष्टां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां मालिनीं चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् महादेव्यै तदनादितकं सहमानमुद्रमग्निकं हृदयं परमात्सरसाद सदा परसुमति दुर्गा ఇప్పుడు ఇక లోపలికి దేవుని ఫోటోలు అమ్మ మీరు గో ప్రతిమ పట్టుకొని మీరు అడుగు పెట్టిన తర్వాత మీరు దేవతా ప్రతిమలు ఆ కూరాడు బిందె పట్టుకున్న తల్లి నీరు అది పట్టుకొని చేతులకు ఓం ధ్రువంతే రాజావదనో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధారయదా ధ్రువం ధ్రువేణ అవిషా తస్మై దేవాది ప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః चापैकपदये दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगादुभेषजं सुद्विपदे सञ्जलुष्पदे ॐ शान्तिः 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 ॐ सहस्रजीर्जा पुरुषः सहस्राक्षः सहस्रपाद तपोमें विश्वतो दत्त्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यम् दिवे त्रिपादो सहस्रनामशने अपि तस्मात् सजातोत्यरिच्यते
पुरः यत्परिसेन हंसा देवागीतमनन्मदा सन्तोषिनो श्रीराज्यो నేనే కెమెరామ్యాన్ అక్కడ ఉన్నాయి బయట చూడు బంటి కొంచెం పెద్దమ్మ నవ్వండి. ఏం కాదు ఏం కాదు. ప్లీజ్ श्री लक्ष्मी नारायण लोकपाठमामहयामि स्थापयामि पूजयामि गगन सदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगी विद्यान गम्यं वंदे विष्णु भवभय हरं सर्व लोकैकनाथं शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिहृदयानं वन्दे विष्णुभवभय सर्वलोकैकनाथं लक्ष्मी क्षीरसमुद्रतां कन्यां श्रीरङ्गधामेश्वरी दासीभूतमोक्तेजन्तां लोकैकदीपां श्रीमन्मथकटाक्षरद्वैभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां लक्ष्मीनारायण देवताभ्यः पूर्वनमस्कारं समर्पयामि वेदकाले नमस्कारं చేసుకోండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న కటకహేమ సింహాసనం సమర్పయామి ఆరోహో మీరాని చేతి పట్టుకోండి ఆరోహో సమర్పయామి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి శుద్ధ ఆత్మనీయం సమర్పయామి యాపద్ద యాపద్ద నెయ్యిల వేపాల అభిషేకానికి
లేకపోతే ఏదైనా బౌల్ ఉన్నాయి దిగారా మీరు శాంతి వచ్చారు సెల్ఫీ దిగుతున్నారు హాయ్ చెప్పండి వీడియో తీసుకున్నా మా ఫ్రెండ్ ఇది గ్రూప్ ప్రవేశం ఒక హాస్టల్ పెడతాను ఎవరైనా అవసరం ఉన్న వచ్చి జాయిన్ ఇట్లా రోడ్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ పక్కన మండి చాలా సుజాతకు అదే అవతల పక్కన